కష్టపడ్డవాడికి కారం విలువ తెలుస్తుంది అంటారు. జేబులో నయా పైసా లేకపోయినా కమ్మనైన కారం మెతుకులతో కంచాన్నే ఖాళీ చేసి కడుపు నింపుకునే అంత బాగుంటుంది. వేడి అన్నంలోనైనా చల్లన్నంలోనైనా చద్దన్నంలోకి గోధుమ రొట్టెలోకి ఎందులోకైనా తిన్నా కొద్దీ తినాలనిపించే ఉల్లిపాయ కారాన్ని 5 అంటే 5 నిమిషాలలో సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఉల్లిగడ్డ కారం నేను చేస్తున్నప్పుడు ఎలాంటి పోపు పెట్టకుండా చేశాను. మీకు కావాలనిపిస్తే పోపు పెట్టుకొని తినొచ్చు, కాకపోతే పోపు లేకుండానే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో మంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకుంటున్నాను. కోసం తెల్ల ఉల్లిగడ్డ అయినా పర్లేదు, ఎర్ర ఉల్లిగడ్డ అయినా కూడా పర్లేదు. తీసుకొని మంచిగా వాష్ చేసేసి పైన తొక్క కూడా తీసేసి మిక్సీ జార్ లో ఇక్కడ నేను చూపిస్తున్నంత సైజ్ లో కట్ చేసి తీసుకోండి. అంటే అడ్డంలో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా పొడుగులా కట్ చేసుకుంటేనే తింటున్నప్పుడు పన్ను కింద బాగుంటుంది టేస్ట్. అసలు మా ఇంట్లో అయితే రుబ్బు రోలు లేదు, అందుకనే నేను మిక్సీ జార్ లో చేస్తున్నా. మీ ఇంట్లో గనక రుబ్బు రోలు ఉంటే ఖచ్చితంగా అందులోనే ట్రై చేయండి. ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఎవరింట్లో రుబ్బు రోలు ఉంటుందండి చెప్పండి. చాలా మంది ఇంట్లో మిక్సీ జార్లో ఉంటున్నాయి, అందుకని నేను కూడా అవే చూపిస్తున్నా. ఉల్లిగడ్డ కారం చేస్తున్నప్పుడు కాస్త ఉల్లిగడ్డలు తీసి పక్కన పెట్టుకోండి. కారం మొత్తం నూరిన తర్వాత పైనుంచి చల్లుకొని తింటే టేస్ట్ అయితే మస్తు ఉంటది. సో కారాన్ని అయితే మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. మా ఇంట్లో 4 ఉన్నారు కాబట్టి నేను 2 చెంచాలంత కారం అయితే వేసుకున్నా. వేసిన తర్వాత దానికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఇందులో నేను ఒక ఎల్లిపాయని పొట్టు తీసి మొత్తం వేసేసుకున్నా. ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో వేసిన తర్వాత 1 టీ స్పూన్ అంత జీలకర్రను కూడా నేను యాడ్ చేశాను. ఉల్లిగడ్డ కారంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో చింతపండు అయితే మెయిన్. అసలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని పెట్టుకున్న చింతపండును మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ కారం చేస్తున్నప్పుడు చింతపండును అసలు వెయ్యరు, కానీ ఉల్లిగడ్డ కారాన్ని టేస్ట్ పెంచేది మెయిన్ ఈ చింతపండే. అసలు కారం కారంగా వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అబ్బా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. చేస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇప్పటికీ ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో ఏం కూర లేకపోతే ఇది ఎక్కువగా చేస్తుండేది. చాలా అలవాటు అయిపోయింది. పొద్దుగాల పిల్లలు స్కూల్ పోయే టైంకి పల్లి చట్నీ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని ఇది ఒక కటోర నిండా రుబ్బి పెట్టిన అనుకోరి బియ్యం రొట్టెలకి, అట్లకి, దోశలకి అసలు ఎందులో అయినా కూడా ది బెస్ట్ పచ్చడి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇంకా మనకి కూరలు తిని తిని బోర్ కొట్టినా లేదంటే ముక్కు పట్టేసి అసలు నోరేం టేస్ట్ లేనప్పుడైనా ఇలాంటి టైంలో గనక దీన్ని నూరుకొని తిన్నాం అనుకోరి అసలు నోటికి పట్టిన తుప్పు వదిలేస్తుంది. కమ్మ ఉంటది ఉల్లిగడ్డ కారం. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, నేను ఈ మధ్యనే లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ నన్ను షార్ట్స్ లో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ లో కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.